రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు వినిపించబోతున్న కథ మారిన మనసు. ఈ కథని ప్రముఖ కవులు, కథకులు, అద్భుతమైన చిత్రకారిణి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి అరుణ సందడి గారు రాశారు. వీరు రాగా అనే కలం పేరుతో రచనలు చేస్తున్నారు. ఈ కథ వీరి చిగురించిన చిరునవ్వు అనే కథా సంపుటి నుంచి తీసుకున్నాను. కథా శీర్షిక మారిన మనసు. రచన శ్రీమతి అరుణ సందడి. వినిపిస్తున్నది రోహిణి బంజారీ. మారిన మనసు. అప్పుడప్పుడే ఊరు మేల్కొంటోంది. ఆ పెద్ద లోగిలిలో పనమ్మాయి వాకిలి చిమ్మి నీరు చల్లి ముగ్గు పెట్టింది. తూర్పు వైపు తిరిగి ఉదయభానుడికి నమస్కారాలు చేస్తుంది వాణి. ఇంట్లో చిట్టిబాబు వీణా వాయిద్యం రికార్డు మధురంగా వినిపిస్తోంది. వాణి, వాణి! రఘు కింద నుంచి గట్టిగా పిలవడంతో వాణి సూర్య నమస్కారాలు ఆపి డాబా మీద నుంచి కిందకు తొంగి చూసింది. వస్తున్నానండి అంటూ పరుగున కిందకు వచ్చింది. ఏమిటన్నట్లు భర్త వైపు చూసింది. ఏంటో, గుమ్మం దాటితే బికారులు ఎదురొస్తారు, రోజంతా బాగోదు, వెళ్ళి ఎదురురా అన్నాడు రఘు. భర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్థమైంది ఆమెకు. భర్తకు ఎదురు వచ్చింది. తోపుడు బండి తుడుచుకుంటున్న వ్యక్తి వైపు రఘు చురచురా చూస్తూ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వాణి లోపలికి వెళ్ళబోతుంటే, అమ్మా, బాబుగారి పర్సు, బాబుగారు చూసుకోలేదు, కింద పడిపోయింది అంటూ తీసుకొచ్చిన పర్సును వాణి చేతిలో పెట్టి దండాలమ్మ అంటూ తన బండి వైపు వెళ్ళిపోయాడు అతను. ఇలాంటి వ్యక్తి గురించా రఘు రోజు తిడుతూ ఉండేది అనుకుంటూ రెండు చేతులు జోడించి లోపలికి వెళ్ళిపోయింది వాణి. రఘు వాళ్ళు ఉన్న ఏరియా చాలా ధనవంతుల ప్రాంతం. అక్కడ అన్ని ధనవంతుల భవంతులే, కానీ వీరు అనే పేదవాడి ఇల్లు కూడా అక్కడే ఉంది. తాతల కాలం నాటి స్థలం, చిన్న స్థలమే అయినా అందులో చిన్న పెంకుటిల్లు వేసుకున్నాడు. మిగిలిన స్థలంలో కూరగాయల మొక్కలు పెంచుతున్నాడు. సొంతంగా వచ్చిన కూరగాయలను కోసుకొని తోపుడు బండిలో అమ్మడం, లోనుతో కొనుక్కున్న ఆటోను నడపడం చేస్తాడు. వీరు భార్య శ్యామల దగ్గరలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. ఇద్దరు బిడ్డల్లో బాబు 6వ తరగతి, పాప 4వ తరగతి. కష్టం చేసి వచ్చిన డబ్బుతో బిడ్డలను చదివిస్తున్నారు. ఎదురుగా మెడలో ఉన్న రఘు వ్యాపారవేత్త. చాలా చోట్ల అతనికి మంచి బంగారు వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఒక కూతురికి పెళ్లి చేసి పంపాడు. ఎందుకో మొదటి నుంచి డబ్బులో పుట్టి పెరగడం వల్ల పేదవారంటే అతడికి కాస్త లోకువ. చాలాసార్లు వీరు కుటుంబాన్ని ఉద్దేశించి భార్య వాణితో అనేవాడు, వీళ్ళకి దూరంగా ఉంటే బావుండు అని. వాణిది మంచి మనసు. ఎవరి తలరాతలకు ఎవరు బాధ్యులండి అని ఊరుకునేది. ఒకరోజు వాణి చీరలు కొందామని బట్టల షాప్కి వెళ్ళింది. ఎదురుగా బట్టలు సర్దుతున్న ఆమెను చూసి శ్యామల గుర్తుపట్టింది. పలకరింపుగా నవ్వి, రండి మేడం, నేను చూపిస్తాను అంటున్న ఆవిడ వద్దకు వెళ్ళింది వాణి. పట్టు చీరలు కావాలి, అమ్మవారికి పూజలో పెట్టాలి అంటూ, ఇంతకీ నీ పేరు అని అడిగింది వాణి. శ్యామల అండి, మేము మీ ఇంటి ఎదురుగానే ఉంటాము అంది. తెలుసు అన్నట్లు తల ఊపింది వాణి నవ్వుతూ. కావలసిన బట్టలు కొన్నది. వెళ్ళొస్తాను శ్యామల, ఈ పండగ పూట మా ఇంట్లో బొమ్మల కొలువు చూడటానికి నువ్వు రావాలి, మర్చిపోవద్దు అంటున్న వాణిని చూసి, ఎంత మంచి మనసో ఈమెది అనుకుంటూ అలాగేనని తలాడించింది శ్యామల. ఆ రోజు పండగ రోజు. వేరే ఊరిలో మిత్రుల పిలుపు మేరకు పూజ కోసం రఘు మిత్రులతో కలిసి వెళ్ళాడు. ఇంటి వద్ద వాణి పూజలు జరిపించింది. సాయంకాలం బొమ్మల కొలువుకు సిద్ధం చేసింది. దగ్గరి మిత్రులు వచ్చారు. శ్యామల కూడా వచ్చింది. అందరిలా ఆమె ఖరీదైన చీర కట్టుకోలేదు. మెడలో విలువైన హారాలు లేవు. ఉన్న చీరల్లోనే మంచి చీర కట్టుకొని వచ్చింది.
సామాన్యంగా ఉంది. వాణి ఆమెను లోపలికి ఆహ్వానించి అందరితో సమానంగా చూసింది. అందరికీ పెట్టిన తాంబూలంలో ఆకు చెక్కతో పాటు పట్టుచీరలు కూడా ఉన్నాయి. శ్యామలకు తాంబూలంలో కూడా పట్టుచీర ఉంచింది వాణి. శ్యామల, వద్దండి, చాలా విలువైనది, నాకెందుకు అంది కంగారు పడుతూ. వాణ్ణి శ్యామలతో, మన తేడా పేద గొప్ప అని ఇరుగు పొరుగు వాళ్ళం, కలిసిమెలిసి ఉందాం, తీసుకో, నేను మంచి మిత్రురాలనే అంటూ నవ్వుతూ తాంబూలం అందజేసింది వాణి. మీరెంత మంచివారండి, గర్వం మీలో లేదు అంది శ్యామల వాణి ఆప్యాయతకు చలించి కన్నుల్లో నీరు నింపుకుంటూ. సరిగ్గా అదే సమయంలో ఫోన్ కాల్. వాణి ఫోన్ తీసుకుని విని అలాగే కుప్పకూలిపోయింది. అప్పటికే మిగతా మిత్రులు వెళ్ళిపోయారు. శ్యామల ఒక్కటే ఉంది. ఆమె పరుగున వెళ్ళి వాణిని పట్టుకుంది. ఆ ఫోన్ అందుకొని హలో అన్నది. అమ్మా, వింటున్నారా? బాబుగారి కారుకు యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్ పేరు అవతలి వారు చెప్పారు. వస్తున్నాం అని బదులిచ్చి ఫోన్ కట్ చేసింది. వాణికి నీళ్లు తాగించింది. పదండి వెళ్దాం, నేను వస్తాను, బాబుగారికి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి, అయ్యగారు బాగుంటారు అంటూ పిల్లలను వాణి ఇంట్లో పనమ్మాయికి అప్పగించి వాణితో హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ అప్పటికే ఉన్న వీరు ఎదురొచ్చాడు. అమ్మా, బాబుగారు ఐసీయూలో ఉన్నారు, దిగులు పడకండి అంటూ పక్కన శ్యామలను చూశాడు. మంచి పని చేశావు, అమ్మగారికి తోడుగా వచ్చి అంటూ మీరు కూర్చోండి అని అక్కడ కుర్చీల్లో కూర్చోబెట్టాడు. నేను ఇప్పుడే మందులు ఇచ్చి వస్తాను అంటూ ఐసీయూ వైపు పరుగులు తీశాడు. కొద్దిసేపటికి వీరును అడిగింది వాణి, ఎలా జరిగింది అని. నేను ఆటో ఎక్కిన వారిని పల్లెలో దింపి రిటర్న్ వచ్చేటప్పుడు ఓ కారు నా ఆటోను క్రాస్ చేసింది. ఇంతలో ఎదురుగా వచ్చే లారీ వేగంగా కారును ఢీకొంది. దీంతో కారు నా కళ్ళ ముందే 3 పల్టీలు కొట్టింది. ఆ లారీవాడు పారిపోయాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే అయ్యగారు దెబ్బలతో ఉన్నారు. రోడ్డు చూస్తే నిర్మానుషంగా ఉంది. ఆదుకునే వారెవ్వరూ లేరు. అంబులెన్స్కు కాల్ చేసినా సిగ్నల్ అందకపోవడంతో నా ఆటోలోనే సార్ని తీసుకొచ్చి ఈ హాస్పిటల్లో చేర్పించాను. అంతా బాగానే ఉంటుందమ్మా, కంగారు పడకండి అని చెప్పాడు వీరు. వాణి 2 చేతులు జోడిస్తూ, ఏమిచ్చినా మీ రుణం తీర్చలేము అంటూ రోధిస్తోంది. శ్యామల ఆమెను ఓదార్చుతోంది. 24 గంటలు గడిచాయి. డాక్టర్ బయటికి వచ్చి అత్యవసరంగా రక్తం కావాలి అన్నారు. వీరు రక్తం గ్రూప్ సరిపోవడంతో అతను రక్తం ఇచ్చాడు. తెల్లారింది. గండము గడిచింది. రఘు మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న వాణిని చూశాడు. కన్నీటితో దగ్గర ఉన్న డాక్టర్తో థ్యాంక్స్ సార్ అన్నాడు. డాక్టర్ పరీక్షించి, ఇక పర్వాలేదు, సమయానికే మిమ్మల్ని హాస్పిటల్కు తీసుకురావడమే కాదు, మీకు రక్తం ఇచ్చిన ప్రాణదాతకు ముందుగా థ్యాంక్స్ చెప్పండి అంటూ వెళ్ళిపోయారు. ఎవరు వాణి? నన్ను కాపాడిన దేవుడు అని అడిగాడు రఘు. అప్పుడే కాఫీ ఫ్లాస్క్తో వచ్చిన వీరును చూపిస్తూ, ఆ దేవుడు ఇతనేనండి అంది. రాత్రంతా మన వద్దే ఉండి భార్యాభర్త ఎంత జాగ్రత్తగా నన్ను మిమ్మల్ని చూసుకున్నారు. అవసరమైనవన్నీ సమకూరుస్తూ సేవ చేస్తూనే ఉన్నారు. ఎంత డబ్బు ఇచ్చినా రుణం తీరని గొప్ప మనసున్న వాళ్ళు వీరు అన్నది వాణి. మనం ఎప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడకపోయినా మంచి మనసుతో మనకు ఎంతో చేశారు అంటున్న వాణితో, ఊరుకోండి అమ్మగారు, మేమేమన్నా దూరంగా ఉన్నామా? మీ పొరుగుళ్ళమే కదా, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయపడలేమా తల్లి? అయ్యగారు కోలుకున్నారు, అదే 10,000. ఇద్దరు సల్లంగా ఉండాలా. ఇదిగో కాఫీ తాగండి, అయ్యగారికి పాలున్నాయి. శ్యామల టిఫిన్ తెస్తున్నది, నేను వెళ్ళి వస్తాను అంటూ ఫ్లాస్క్ చేతిలో పెట్టి వెళ్ళబోయాడు వీరు. వీరు ఇలారా అన్న మాటలకు తల తిప్పి చూశాడు. రఘు నీళ్లు నిండిన కళ్ళతో పిలిచాడు. దగ్గరకు వచ్చిన వీరు చేతిని తన చేత్తో పట్టుకుంటూ, నన్ను మన్నించు వీరు, చాలాసార్లు నిన్ను చీదరించుకున్నాను. అవేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడి నీ రక్తం ఇచ్చి నా రక్త సంబంధం అయ్యావు.
ఇక మీదట నువ్వు నా తమ్ముడివే అన్నాడు. భర్తలో వచ్చిన మార్పుకు మనసులోనే దైవానికి నమస్కరించుకుంది వాణి. టిఫిన్తో వచ్చిన శ్యామల కళ్ళు తన భర్త మంచి మనసుకు గర్వంతో పొంగిపోయి చూస్తున్నాయి. ఎంత ధనం ఉందనేది కాదు, ఎంత గొప్ప మనసున్నదనేదే ముఖ్యం. చాగంటి వారి ప్రవచనాలు హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో ఉన్న టీవీలో ఉదయాన్నే వినిపిస్తున్నాయి. జ్ఞానహిత వచనాలై మేల్కొల్పుతూ. ధన్యవాదాలు. మీరింతవరకు మారిన మనసు అనే కథని విన్నారు కదా. ఈ కథని శ్రీమతి అరుణ సందడి గారు రాశారు. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం తప్పకుండా రోహిణి బంజారీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.